అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేరళ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది. డిఎంకే ప్రభుత్వం తమిళనాడు వ్యతిరేకంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. ఢిల్లీ ఆప్ వ్యతిరేకంగా ఉంది. అంటే వ్యతిరేకంగా అంటే ఏంటి? రాజకీయ విభేదాలు, శత్రుత్వం కాదు, రాజకీయ విభేదాలు. మీరు ఏం అనుసరించే రాజకీయ విధానాల వల్ల దేశ సమైక్యంగా ఉండదు, సెక్యులరిజం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. అట్లాగే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా దెబ్బతినిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టినప్పుడు ఈ మోడీ అధికార కొనసాగించడం కరెక్ట్ కదా అభిప్రాయం. సిద్ధాంతపరంగా, పరిపాలనా పరంగా వ్యతిరేకిస్తున్నాం, విభేదిస్తున్నాం, శత్రుత్వం కాదు. మేమే కాదు, మొన్న ఎన్నికలు జరిగినాయి, 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి అదే పనిగా మాట్లాడారు. ఎన్ని వచ్చినాయి? గత కన్నా 4 సీట్లు తగ్గినాయి. అప్పుడు 303 సీట్లు, ఇప్పుడు 240 వచ్చినాయి. ఓట్లు తగ్గినాయి. గతంలో ప్రధానమంత్రికి ఎవరికి తక్కువ ఓట్లు మోడీకి వచ్చినాయి ఈసారి. కాబట్టి వ్యక్తిగతంగా మీ ప్రతిష్ట పడిపోయింది, పార్టీ పరంగా మీ ప్రతిష్ట పడిపోయింది. చివరికి ద్వారపాలకుల్లాగా చంద్రబాబు నాయుడు ఒక పక్క, నితీష్ కుమార్ ఒక పక్క నిలబడితే మీరు నిలబడ్డారు. 2 కాళ్ళు చెరొకటిది, మొండివే మీది. కాబట్టి మీరు అంతా పడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా అదే విధంగా పరిపాలిస్తూ ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టుకుని చెప్పేసి అది గవర్నర్ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినవాడు, గవర్నర్ పైన నామినేట్ చేయబడినవాడు. అతను ఇతని మీద అవినీతి ఆరోపణలు చేస్తూ అతని మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ చేశాడు. అంటే అసలు విషయం ఏంటి నేను కనుక్కున్నా. అది మైసూరు అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ల్యాండ్ వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు దాన్ని అక్వైర్ చేసుకున్నారు. ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇప్పుడు అమరావతిలో అంతే కదా, చంద్రబాబు నాయుడు భూమి తీసుకున్నాడు, ల్యాండే కదా ఇస్తున్నాడు. అంటే మామూలు ల్యాండ్ తీసుకుంటాడు, డెవలప్ చేసేటప్పుడు ప్లాట్ వాళ్ళకి ఇస్తాడు. తర్వాత రాజశేఖర రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా మేము ల్యాండ్ కావాలి ఫైట్ చేసాం. అప్పుడేం చేశారు? ల్యాండ్ ఒకసారి తీసుకుంటాడు, తర్వాత నేను పక్కన ఇంకొకటి లేఅవుట్ చేసి ఒక సైట్ ఇస్తాడు. అప్పుడు ఎక్కడ ఎంత ఉందో అంతే అంత అవుతుంది. మేము జడ్చల్ దగ్గర కూడా ఫార్మా దగ్గర ఫైట్ చేసాము, ల్యాండ్ ఇప్పించాము. అదే వాళ్ళు కూడా ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు. అది వాళ్ళ భార్య పేరుతోనే వాళ్ళతో ఉంది కాబట్టి, అంటే వాళ్ళ భార్య వాళ్ళకి సంబంధించి ఓపెన్గా ఉన్నాయి. దీన్ని ఒక అవినీతిగా చూపించి ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేశాడు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పైనుంచి నామినేట్ చేయబడినటువంటి మేకలింగాలు లాంటి గవర్నరు ఇట్లా ప్రాసిక్యూట్ ఆర్డర్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది, ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే. ఇది కేరళలో నివేదించే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. అదేమవుతా ఉంది, ఇప్పుడు బిల్స్ మొత్తం పెండింగ్ పెట్టేశాడు. ప్రజలకి బిల్స్ పాస్ కాకపోతే ఉండకపోతే డబ్బులు శాంక్షన్ కావు. 1 ఇయర్గా 1.5 ఇయర్గా చివరిగా సుప్రీంకోర్టుకు పోయాడు కేరళ ముఖ్యమంత్రి. తమిళనాడు అదే పరిస్థితి. మరి లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అయితే మరీ అన్యాయం ఏంటంటే మొత్తం పరిపాలన వాళ్ళే చేస్తారు. ఒకసారి ఒక 2 రోజులు కేజ్రీవాల్ పంజాబ్ పోయించే కాడికి వాళ్ళ వంట మనుషుల్ని, గార్డెన్లో పనిచేసే వాళ్ళని మొత్తం మార్చి పడేసాడు. అంటే వాళ్ళకి వంట మనిషి కూడా కేజ్రీవాల్ని కొట్టి కేసు పెట్టలేడు, ఎందుకంటే మొత్తం కంట్రోల్ వాళ్ళు ఉంటుంది, మొత్తం వాళ్ళు పరిపాలిస్తారు. ఇప్పుడు ఆయన వ్యతిరేకించారు కాబట్టి జైల్లో పెట్టారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు, జైల్లో పెట్టారు మన దాకా. ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాజ్యాంగం ఉంది, ఫెడరల్ స్ఫూర్తి ఉంది, ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఫెడరల్ రాజ్యాంగానికి వ్యవస్థకు వ్యతిరేకంగా గవర్నర్ పరిపాలనతో పాటు ఈ ఎన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని నిర్వహణ చేసేటువంటి ఒక దుర్మార్గ చర్య కోరుకుంటా ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసినటువంటి ప్రాసిక్యూట్ చర్య వెనక్కి తీసుకోమని చెప్పేసి, లేకపోతే ప్రజా ఉద్యమం వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది, స్వాతంత్ర దినోత్సవం బాగా చేసుకున్నాం. ఆగస్టు 15వ తారీఖున 78వ స్వాతంత్ర దినోత్సవం ప్రమాణం చేసుకున్నాం. ఆగస్టు 9వ తారీఖున బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాత్రి 2 గంటల దాకా పనిచేసి 2 గంటలకు పోయి ఆమెకి రూమ్ ఇవ్వలేవాడు, హాల్లో పడుకుంది. రేపు చేసి చంపేశారు. అది సింగిల్ రేపు కాదు, సామూహిక రేపు. అది మొట్టమొదటి సూసైడ్, ఆత్మహత్య అని చెప్పేసి ప్రయత్నించారు. ప్రిన్సిపాల్ భయపడిపోయి
పారిపోతుంటే రిజైన్ చేసి మమతా బెనర్జీ వాడికి ఇంకొక చోట పోస్టింగ్ ఇచ్చింది. అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కూడా ఆమె కూడా సరిగ్గా రియాక్ట్ చేయలేదు. అందుకే ఈ ఎపిసోడ్కి మమతా బెనర్జీ నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి వెంటనే చేస్తాను. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది. అసలు వాస్తవానికి ఇట్లాంటి వాడిని దొరికాడు ఒకడు, కెమెరా దొరికాడు, ఒకటి దొరికాడు, ఇంకా కొంతమంది దొరకాలి. అనేక రకాల పరీక్షలు చేస్తే ఆ అమ్మాయి ఎదుర్కొని ఫైట్ చేసింది, ఆ గోల్డ్లు అవన్నీ ఉన్నాయి. అదంతా వచ్చే విషయం కాబట్టి తను ఒక్కళ్ళు కాదు, ఆమెని ఎక్కువ మందిని ఆమెను రేపు చేశారని చెప్పేసి అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ స్పెర్మ్ టోకెన్ పెట్టి అట్లాంటి నేను వృద్ధి చేస్తే తప్పే ఉంది. నేను ఒకసారి ఇట్లా వృద్ధి చేయమని చెప్తే నమ్మిన పడ్డారు అందరూ, అది చెప్తామని. ఇట్లాంటి గాడి కొడుకులు ఏం చేయాలి? మమతా మీద చెప్పింది వృద్ధి చేయమని చెప్పింది. కానీ ఆమె భయం ఏంటంటే ఇప్పుడు ఆమె పడతారు అంతా. స్టార్టింగ్లో ఆమె డిఫెన్స్లో ఉంది కాబట్టి ఇంకా కూడా ఇట్లాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం సీరియస్గా పట్టించుకోవాలి. మారిన తర్వాత నెలకి మదనపల్లిలో డాక్యుమెంట్లు కాల్ చేశారు. అన్ని జిల్లాలో ఈ భూ సంబంధ స్కామ్స్ ఉన్నాయి. వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. సమస్య ఏంటంటే మదనపల్లిలో ఉన్న భూమి పులివెందుల రిజిస్టర్ అవుతుందా? మదనపల్లిలో ఉన్న భూమి కడపలో రిజిస్టర్ అవుతుందా? అంటే మదనపల్లిలో ఉన్న భూమి నాదైతే నాది శ్రీసరయ్య ఫోర్జరీ పెట్టి రిజిస్ట్రేషన్ పులివెందులు చేయిస్తాడు. ఈసే కొనుక్కున్నాక ఆ తీసుకెళ్ళి కొనుక్కు అమ్మేస్తాడు. ఎవరికి అమ్ముతాడు? రామచంద్ర కొడుకు మనలోకి అమ్ముతాడు. ఆ విధంగా ఒక వెంకటేశ్వర ఆయన పైన 10 కేసులు ఉన్నాయి. ఆయన పైన అన్ని చోట్ల కేసులు ఉన్నాయి. ఆయన పోలీస్ స్టేషన్ పోయి నా భూమి ఇది ఫోర్జరీ చేశారు, కేసు పెట్టమని చెప్తే ఆయనే జైల్లో పెట్టారు. అట్లా 10 మంది జైల్లో పెడితే 10 ఎఫ్ఐఆర్లు ఆయన పైన. అట్లా రాష్ట్రం మొత్తం మీద జరిగింది. దాని మీద ఎక్కడ ఏదో చేశారు. సిట్ ఏదో చేసిట్టున్నారు. సిట్ అని కాదు, సిబిఐకి ఇవ్వాల్సిందే. సిబిఐకి ఇచ్చి తండ్రి తెలుసుకోకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు కూడా పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, కింద వైసీపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నీకు ఎగ్జాంపుల్ ఒకటే చిన్నది. మదనపల్లి మా బంధువు ఒకడు ఉన్నాడు. వాడు చిన్న హౌస్ రైట్ కొనుక్కుంటూ రిజిస్ట్రేషన్ పోయాడు సబ్ కమిటీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్. పోతే ఆ సబ్ రిజిస్ట్రార్, అది కూడా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అతను 30,000 రూపాయలు ఇవ్వడు. అంటే వీడు ఏం చేయడం, మావాడు మా బంధువుడు కాదు, మా ఫ్రెండ్, మా మామ నారాయణ అని నా పేరు చెప్పాడు. ఓహో నారాయణ మీ మామ, అయితే 10,000 తగ్గించుకొని 20,000 అయిపోయినాడు. 10,000 అంటే నా విలువ 10,000 రూపాయలు పడిపోయింది అక్కడ. అంటే ఏం మారింది? కరప్షన్ గవర్నమెంట్ వచ్చింది. నేను చెప్పి చిన్నదే అది. అట్లాంటి పెద్ద స్కామ్స్ కూడా అట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉంటే అవినీతి కూడా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. అధికార మార్పిడితో పాటు అవినీతి కూడా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. కింద మళ్ళీ వాళ్ళే ఉంటున్నారు కాంట్రాక్టర్స్ వాళ్ళంతా కూడా. తెలంగాణ చూస్తున్నారు. కేసీఆర్ పోయినా ఆయన తామే దళితులు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ వాదన ఏంటంటే బీజేపీలకి ఏమంటారు, టీఆర్ఎస్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి పదవి ఇస్తారు చెప్పేసి ఏం చెప్తాడు. బీజేపీ పిల్లలు రావాలని రేవంత్ రెడ్డి మనకు నామకు పంపిస్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, ఈయన బీజేపీ చేస్తాడు వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు పోతారు. ఇవి ఏంటంటే తొంచుంటా అని చెప్పి ప్రజా సమస్య పరిష్కారం కావడం లేదు. మళ్ళీ యథావిధిగానే అవినీతి కొనసాగుతూ ఉంది, యథావిధిగా దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఒకటి హైదరాబాద్ సిటీ వరకు ఒకటి తీసుకున్నారు. చెరువులో కొంట్లో ఆకుపోయి చేసింది చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా డౌటే, వాళ్ళంతా కలిసి ఒకటి అవుతున్నారు. ఇప్పుడు ఒకటైనా సరే కుంటలు చెరువులు ఆక్రమించే వాళ్ళతో పెద్దవాళ్ళే, పేదవాళ్ళం కాదు. వాళ్ళని ఎక్కించగా చర్య తీసుకోగలరా? తీసుకుంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. అయితే అదే సందర్భంలో ఇప్పుడు మామూలుగా మాఫియా గ్యాంగ్ కూడా ఏం చేశాడంటే అది రిజిస్ట్రేషన్ కావు, అక్కడ నోటరీ సంతకాలతో రిజిస్టర్ అయిపోతాయి. పేదవాడు కట్టు వేసుకుంటారు, ఇల్లు అవి కొట్టేస్తారు. మేమంటామంటే ఎవరైతే అమ్మాడో వాడిని పట్టుకోండి, వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక జాగా ఇవ్వండి, అంతేగాని అభాగ్యులకు బయట పంపించబాకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అసెంబ్లీలో చట్టసభల్లో అపోజిషన్ అనేది మాత్రాన కొనసాగదు. బంగ్లాదేశ్ కారణం అవినీతి, అహంభావం, అప్రజాస్వామ్యం ఆమెని బయట పంపించేసింది. అది నేను తన గుణపాఠం తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడ కూడా, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. సెంట్రల్ కూడా మోడీ అపోజిషన్ లేకుండా ప్రయత్నిస్తున్నాడు, అది కుదరదు. దీనికి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాడు, అనేక అబద్ధాలు చెప్తున్నాడు. మొన్నటి వరకు మత రాజ్యం ఉందంట, ఈ 3 చట్టాలు పాస్ చేసిన తర్వాత దాన్ని అమలు చేసి అప్పుడు సెక్యులరిజం వస్తుందంట. అది కుదురుతుంది. ఉన్న చట్టాలు తీసేసి ప్రజాస్వామ్యం మంట కలిపి ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బకొట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు?
ఇది రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. దీని మీద మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. తర్వాత ధరలు కూడా ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫైట్ చేయబోతున్నాం. తీయండి, 10 ఏళ్ళగా బియ్యం, పప్పు దినుసులు మొత్తం తీసాము. ఇప్పుడే అంత రెట్టింపు 3 రెట్లు పెరుగుతుంది, ధరలు పెరుగుతుంది. సామాన్య ప్రజానికి కింద భారం పడతా ఉంది. అదే సందర్భంలో కార్పొరేట్ కంపెనీస్ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ప్రధానికం మీద ధరల పెరుగుదల ఇబ్బంది పడుతుంటే ఆ కార్పొరేట్ కంపెనీస్ లాభాలు ప్రమాణం పెరుగుతున్నాయి. దానికి ఉదాహరణ ఒకటే, సెబీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అది ఎవరైనా జైల్లో పెట్టచ్చు ఆర్థిక పరమైన తప్పులు చేస్తే. అలాంటి సెబీ చైర్మనే అదానికి పార్ట్నర్షిప్ అయిపోయింది. అంటే అదాని ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, అంటే సెబీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. దీనికి ఇనపక్క వచ్చినవారు మోడీ లేకుండా ఆయన వల్ల కాదు. అంతమంది హిడెన్బర్గ్ వాడు ఇచ్చినటువంటి వాటి ఈయనే కాపాడాడు, ఇప్పుడు ఈయనే కాపాడుతున్నాడు. ఇది తీవ్రమైన తప్పిదం. అది ఒక విధంగా ఆర్థిక మాఫియా అతను మోడీ. అతన్ని సపోర్ట్ చేస్తున్నాడు. దాని మీద జేపీసీ ఏమని చెప్పి గొడవ పెడుతున్నాం, అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లేదు, అంతా డబల్ ఇంజనే. మోడీ ఆయన కాళ్ళే మొక్కుతున్నాడు, చంద్రబాబు ఆయన కాళ్ళే మొక్కుతున్నాడు. మొక్కండి, నాకు అభ్యంతరం. కాళ్ళన్నా మొక్కండి, కాళ్ళన్నా పెంచకండి, ఏమైనా చేయండి. కానీ విభజన చట్టంలో ఉన్న హామీని అమలు పరచుకోవడానికి ఎందుకు భయపడతారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు అదే పనిచేశాడు, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆయన అదే పనిచేశాడు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? ప్రత్యేక హోదా కోసం అడగడం లేదు. మేమేమంటే ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైనటువంటి నిబంధన, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అది 9th షెడ్యూల్ చేరిస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని మార్చడానికి వీలు కాదు. ఇప్పుడు బడ్జెట్ ఉందనుకోండి, ఇప్పుడు బాగుంది కాబట్టి ఆయనకి అవసరం కాబట్టి మనకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆ 15,000 కోట్లు అట్టు ఇచ్చాడు, అప్పు ఇచ్చాడు. నిర్మలా సీతారామన్ చాలా అందమైన అబద్ధాలు చెప్తుంది. అది వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పు ఇప్పిస్తున్నారు, గ్యారెంటీ వాళ్ళు ఇస్తున్నారు. అదే వాళ్ళకి గ్రాంట్ కాదు, అది లోన్. అది దానికైనా ఉప్పొంగిపోయి అది సాధించేసి లొట్టలేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? విభజన చట్టాలను అమలు పరచకపోతే మిగతా ఎట్లా సాధ్యం అవుతాయి? ఇవన్నీ చూసినప్పుడు అమరావతికి పోలవరానికి లింక్ ఉంది. అది తప్పలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు, వాళ్ళు విడిగి తేవాల్సింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మీకు సంబంధాలు బాగున్నాయి, ఆయనకి మీ అవసరం ఉంది, మోడీకి మీ చంద్రబాబు అవసరం ఉంది, చంద్రబాబు కూడా అవసరం ఉంది. ఆయన ఇబ్బంది ఆయనకు ఉన్నాయి కదా, శీత కష్టాలు చేతవి, పీత కష్టాలు పేతవి, ఈయనకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాగుంది కాబట్టి బడ్జెట్ ఇచ్చాడు. చెడిపోయాక బడ్జెట్ ఇస్తాడా? ఈ బడ్జెట్లో తమిళనాడుకి ఏమీ లే, కేరళకి ఏమీ లే, బీహార్కి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు, మిగతా ఏమీ లేదు. రేపు నెక్స్ట్ బడ్జెట్లో ఈ బడ్జెట్ కేటాయించింది ఖర్చు పెట్టాలి నమ్మకం ఉంది. ప్రతి బడ్జెట్ చూసుకోండి, ఈసారి కేటాయిస్తారు, నెక్స్ట్ వచ్చి కడుక్కుని కొన్ని డైవర్ట్ అని చేస్తారు, లేదా ఆపేస్తుంటారు. అందులో రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు ప్రత్యేక హోదా ఉండాల్సిందే. దాన్ని చంద్రబాబు నాయుడు మెత్తగా వినియోగిస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.